శ్రీవారి దర్శనానికి అయితే బయలుదేరినాం రూమ్ నుంచి. ఇంకా 200 మీటర్స్ ఉంది, నడుస్తున్నాం దర్శనానికి. మమ్మీ చూడు, మమ్మీ హాయ్ చెప్పు. ఈ రూట్లోనే శ్రీవారి దర్శనం, వరాహస్వామి అన్నప్రసాద కేంద్రం అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి. స్టార్ట్ అయినా ఇంకా 200 మీటర్స్ చూపిస్తుంది. వాకబులే వెళ్తున్నా. ఎద్దు వాసన కదా, నేతి వాసన వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మాల వీధుల్లో నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ శ్రీవారి దశావతారాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా బాగుంది. ఇవి మనం కొండపైన తిరగడానికి ప్రత్యేకంగా బస్సులు. నానే ఇదే 6 గంటల దర్శనం చేసుకోమంటారు. క్రౌడ్ ఎక్కువ ఉందంట. కరెక్ట్గా బేగా స్వామి దేవాలయం ఇంకొకటే ఉంది మాకు ట్రైనింగ్ గుర్తుండే మాకు దర్శనం వల్ల నైట్ దర్శనం వాళ్ళే. శ్రీ వరాహస్వామి దర్శనం పూర్తయింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆ గుండు నడుస్తుంది. మీరు దియ్యరు మమ్మల్ని. ఎవరు? ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో నారాయణాయ. శ్రీవారి మాడ వీధులలో తిరుగుతున్నా. ఇంకా 10 మినిట్స్ పట్టుద్ది అనుకుంటా శ్రీవారి దర్శనానికి. దర్శనం దగ్గరికి వెళ్ళడానికి.
మ్యూజియం ఎస్పీ మ్యూజియం, శ్రీ వెంకటేశ్వర స్వామి మ్యూజియం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి శ్రీవారి దర్శనానికి లోపలికి వెళ్తున్నా. సర్వదర్శనంకు పోదారి. సరే నడు. నడుస్తూనే అప్పటి నుంచి నడుస్తూనే ఇంకా వెళ్ళాలి ముందుకి. ఇంకా 10 minutes పట్టుద్ది అనుకుంటా నడవడం. ఆలయం లోపలికి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి ఇక్కడ టికెట్ కౌంటర్ చెకింగ్ చేసుకొని ఇక్కడ ఫోన్స్ తీసేసుకుంటారు అనుకుంటా. లోపలికి వెళ్ళిపోతాం. అది అక్కడ కనిపిస్తుంది కదా, వేటు దర్శనంకు పోవు దారి. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవడమే. దర్శనంకు పోవు దారి ఎంటర్ అయినాం లోపలికి. చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఐ థింక్ ఇక్కడే ఫోన్లు ఇచ్చేయాలనుకుంటా. ఇచ్చేయడం జరుగుతుంది.